సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. మా నాన్న ఇల్లు అది, నాదెట్టయిద్ది? నేను పెళ్లి చేసుకుంటే రేపు అది మా ఆయన ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ. వేర్ ఈజ్ మై హౌస్, వేర్ మై. జయ శ్రీరామ్. నేను మౌనికా సుంకర. సొంత కులం ఉండదు తెలుసా ఆడపిల్లలకి. ఉంటే తండ్రి కులం ఉంటుంది, లవ్ మ్యారేజ్ చేసుకుంటే లేదా భర్త కులం ఉంటుంది. ఇప్పుడు మా నాన్న రవీందర్రావు సుంకర కాపు కులం, మా ఆయన స్వామిరెడ్డి గడ్డం రెడ్డి కులం. వేర్ ఈజ్ మై కులం, నా కులపేంటి? పార్ట్ 2. సొంత ఇంటి పేరు ఉండదు తెలుసా ఆడపిల్లలకి. ఉంటే నాన్న ఇంటి పేరు ఉంటుంది లేదా మొగుడింటి పేరు ఉంటుంది. వేర్ ఈజ్ మై ఇంటి పేరు? సుంకర మా నాన్న ఇంటి పేరు, రెడ్డి మా ఆయన ఇంటి పేరు. వేర్ ఈజ్ మై ఇంటి పేరు? ఇదే బ్యాచ్ రేపు ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ విషయానికి వచ్చేసరికి పెళ్ళిళ్ళలో పెట్టిన కట్న కానుకల్ని పక్కన పెట్టేస్తారు, పెళ్ళికైన ఖర్చుల్ని పక్కన పెట్టేస్తారు. ఆస్తిలో అన్నదమ్ములతో సమానంగా నాకు ఆస్తి హక్కు కావాలని చెప్పేసి అన్నదమ్ముల మీద ఈక్వల్ రైట్స్ కింద కేసులు వేస్తారు. ఇదే బ్యాచ్ రేపు పిల్లల్ని అనకుండానే భర్తతోని గొడవ పెట్టుకొని భర్తతో విడాకులు తీసుకొని అలిమోని కావాలా మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి ఆ హక్కుల్ని కూడా యాక్సెస్ చేస్తారు. పోనీ పిల్లలు ఉన్న తర్వాత నన్ను కుదురుగుంటారా అంటే భర్తని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసుకుంటా పిల్లల్ని చూపించి దాని నుంచి పిల్లల ఖర్చులు వీళ్ళ ఖర్చులు భరించుకుంటూ సెపరేట్ లివింగ్ ఉంటారు. అంటే ఇంటి బాధ్యతలన్నింటినీ తప్పించుకోవచ్చు కదా. కోర్స్ డొమెస్టిక్ వైలెన్స్ అయ్యి భర్త కొట్టడం అదంతా ఎక్సెప్షన్ అనుకోండి, అది వ్యాలిడ్ డైవోర్స్ అలిమోని కేసెస్. బ్రిటిష్ 1947లో భారతదేశంలో అంబేద్కర్ గారిని అడిగిందంట, భారతదేశంలో మహిళలు ఓటింగ్ రైట్ అడుగుతలేరు కదా, ఎందుకు మీరు డిఫాల్ట్గా వాళ్ళకి ఇచ్చేసాను అంటే ఆయన చెప్పినట్టు ఇది భారతదేశ సంస్కృతి, ఈ దేశంలో మేము దేశాన్ని భరతమాత అంటాం, సంపదని లక్ష్మి అంటాం, విద్యను సరస్వతి అంటాం, శక్తిని దుర్గా అంటాం అని చెప్పినట్టు. బ్రిటిష్ రాకముందు కూడా యుగ యుగాలుగా ఈ దేశంలో స్త్రీ ఆరాధన అంటే ఫెమినైన్ వర్షిప్ బేసిస్ రిలీజన్ ఏదైనా ఉంటే ప్రపంచంలో అది సనాతన ధర్మం, హిందూయిజం మాత్రమే. ఎట్లనో చెప్పాలా, గాంధార దేశ రాజకుమారి గాంధారి అవుతుంది, అంటే కౌరవుల అమ్మమ్మ వాళ్ళ ఊరు. పాంచాల దేశ రాజకుమారి పాంచాలి అవుతుంది. కోసల దేశ రాజకుమారి కౌసల్యాదేవి, శ్రీరాముడి తల్లి. మిథిలా దేశ రాజకుమారి మైథిలి, అంటే సీతాదేవి. అట్లా ఆ రాజ్యాలలో ఉన్న క్యాపిటల్ సిటీలో వచ్చే రెవెన్యూ ప్రతి సంవత్సరం అమ్మాయి తల్లిగారింటికి వచ్చినప్పుడు ఆమెకు ఆ సంపదనిచ్చి పంపించేటోళ్ళు అనమాట, కట్న కానుకల కింద. ఇదే యథా రాజ తదా ప్రజ. ప్రజలు కూడా పొలాలలో కొంత భాగాన్ని ఆడపిల్లలు తల్లిగారింటికి వచ్చినప్పుడు వాళ్లకు బంగారమో నగలో నట్రో పిల్లలకు నగలు అట్లా చేయించి పెట్టించి మళ్ళీ అత్తగారింటికి దోలేటోళ్ళు.